ఇప్పుడు అక్కడ మనం చూపిస్తున్న విజువల్స్ ద్వారానే అర్థమవుతుంది ఆ రైతులకు ఎంత గౌరవం ఇచ్చారనేది. వారి నిర్ణయం కోసం 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పాటు అవకాశం ఉన్న చట్టాన్ని ప్రయోగించకుండా ఇన్ని వేల మంది రైతులు ఇచ్చినా కూడా చాలా తక్కువ మంది, చాలామంది అంటున్నారు 95%, 5% అంటున్నారు. నాకు తెలిసినంత వరకు 95 కూడా కాదు, 98% వరకు కూడా 98 to 99% రైతులు ఇచ్చేస్తుంటారు. ఓన్లీ ఆ కొద్ది మంది రైతులు, అలాగే ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు. కాబట్టి వారికి గౌరవం ఇచ్చారు కాబట్టే అంత పెద్ద హైవేలో ఈవెన్ సీడ్ యాక్సెస్ రోడ్ 8 లేన్ రోడ్, అది 8 లేన్ రోడ్డుకి కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు ఇవ్వడానికి ఇష్టపడకపోతే అంతవరకు కూడా దాన్ని వదిలేసి అవతల నుంచి మళ్ళీ వేసుకుంటూ వెళ్ళారు. మనం చూపిస్తున్నటువంటి విజువల్స్లో క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా తమ యొక్క ఆధిపత్య ధోరణిని కానీ అలాగే తమకున్న చట్టాలని ఉపయోగించడానికి కూడా సిద్ధపడలేదు. రైతులకు గౌరవం ఇచ్చింది, వేచి చూస్తోంది. అలాగే ఇప్పటికీ కూడా పూలింగ్లో వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు పూలింగ్లో ఇప్పుడు తీసుకున్నా కానీ వాళ్ళకి అద్భుతమైనటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక క్లోజింగ్ కామెంట్స్తో క్లోజ్ చేస్తాను. మేడం వరలక్ష్మి గారు. ఏమండి, ఇందాక ఆయన అవమానించారు అంటున్నాడు. రైతుల్ని వేసిలు అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారండి? అమరావతి వేసిలో మయం అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి? అప్పుడు ఎంతమందిని అవమానించారు వీళ్ళు? అప్పుడు వీళ్ళకి అవమానాలు గుర్తురాలా? మా పిల్లల్ని పొత్తి కడుపు మీద కొట్టినప్పుడు వీళ్ళకి అవమానాలు గుర్తురాలా? మనం జుట్లు పట్టుకొని ఇదిగో ఎవరో పోలీసులు కూడా మమ్మల్ని లాకారాలతో తిట్టినప్పుడు వీళ్ళకి అవమానాలు గుర్తు రాలేదండి. ఎదురుగుండి మమ్మల్ని లకారాలు తిట్టినప్పుడు ఎంత జరిగిన తర్వాత కూడా చెప్పారంటున్నారు కదా మీరు, ఇది పడుకున్నాం సార్, హాయిగా ప్రశాంతంగా పడుకున్నామని. ఇంకా అప్పుడు ఇంకేం కనపడుతుంది? అట్లా అంటే మాకు ఎలా ఉంటదండి? మేము ఆ రకంగా పోరాడి ఎండ వాన అనకుండా అందరినీ మిస్ అయిపోయి ఇంట్లో మనుషులను వదిలేసి పాదయాత్రలో పోయి మేము ఎలా తిరిగి వచ్చామండి? కావాలని రాష్ట్రానికి మంచి జరగాలి, భూమి ఇస్తే మా త్యాగం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అని చెప్పి మా ఆవేదన. అప్పుడు మనం కావాలని భూములు ఆయన అడగగానే ఒక దెబ్బకే ఇచ్చాం, మళ్ళీ మాట లేకుండా ఇదేంటి అని ఇస్తే ఇంకా వాళ్ళు అంటారు అవమానిస్తున్నారు రైతులు. అంటే మీరు ఎన్ని తిట్టినా మమ్మల్ని అవమానాలు లేవు. నేను వాళ్ళ మాటను అందులో సగం మంది రియల్ ఎస్టేటర్లేనండి. ఆయన అనకపోయినా ఖచ్చితంగా వాళ్ళందరూ సగం మంది రేకుల షెడ్లు కూడా వేసి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నారు, పలానాళ్ళం రియల్ ఎస్టేట్లు చేస్తున్నామని. సంప్రదించండి అని ఫోన్ నెంబర్లతో సహా. అమరావతిలో వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్లు పెడతారు, వాళ్ళు పెట్టుకోండి రండి మీకు కన్సల్ట్ చేయండి అని. అట్లాంటిది అంటే పాపం వచ్చిందండి. వాళ్ళకి రియల్ ఎస్టేట్ జరగాలంటే అమరావతి ఉండాలి. ఈయన వస్తేనే వాళ్ళు ఎందుకు పోయారంటేనండి అమరావతి గజిట్ అయిపోయింది, ఇక తీయటానికి లేదు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి చేస్తారని పోయారు. అంతేగాని వాళ్ళు ఆయన అమరావతి తీస్తాడు నేను పనులు ఆపుతాను ఆయన అంటాడు వీళ్ళు అనుకొని ఉండరండి. అది గజిట్ అయిపోయింది కానీ ఇక తీయటానికి హక్కు లేదు అన్నట్టు పోతే ఆయన అసలు ఇప్పుడు కూడా నేను పనులు ఆపుతాను, నేను మావిగాని తెస్తానంటే మెదలకుండా బయటకు అక్కడ ఏదో మాట్లాడారు. ఇక ఇళ్ళకి వచ్చి మెదలకుండా కూర్చొని ఈయన అసలు ఇదేందుకు నాకు ఈయనకి అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పాడేమోనండి అశోక్ గారు నీకెందుకు అయ్యా ఈ పొలాలని చెప్పి. ఆయన కూడా అడ్రస్ లేదు, ఈ గోలంతా నీకెందుకు పొలాలు ఇవ్వమని చెప్పాడు. ఆయన తెల్లారే పొలం ఇచ్చాడు. ఇట్లాగే రైతులు మెల్లిగా అందరు ఇస్తారండి. అందరికి ఎవరికి నష్టం ఏముంటుందండి? ఇవాళ గజాలు కూడా మాకు ఇక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు పలుకుతుంది. నష్టం ఏంది? వాళ్ళు 1250 గజాలు డ్రై ల్యాండ్కి, వెట్ ల్యాండ్ 1450. ఎంత రేట్లో చూడండి. ఎందుకు రైతులను కూడా మేము అడిగేది ఒకటేనండి, మీరు కూడా పొలాలు ఇస్తే బాగుంటది అందరికీ అందుబాటులోకి. అమరావతిలో అందరికి మన పిల్లల భవిష్యత్తు, మన కాలేజీలు ఏంటి, పిల్లలు ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు బయటికి వెళ్ళకుండా ఎంతమంది. నిన్న ఆయన ఒక ఆయన మీ ఛానల్లోనే జనాభా ఏరని, ఇప్పుడు మా ఊరు మీద 2 జనాభా ఉండారండి. సచివాలయం కానీ కాలేజీ పిల్లలు కానీ మిగిలిన పనులు ఈ వర్కర్స్ కానీ 2 ఊళ్ళు పైన జనాభా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అసలు వాటర్లు కానీ టీ కొట్లు కానీ కిటకిటలు ఆడిపోతున్నాయి. సంతాలే ఉంది రోడ్డు మీద పోతుంటే. అసలు అప్పుడు అన్ని మోగపోయినాయండి. ఇంకా వాళ్ళు ఏం చెబుతారండి? ఇప్పటికైనా బాబు గారు కొద్ది టైం పట్టినా కానీ అక్కడికి వచ్చి బయట వాళ్ళు వచ్చేసి సెటిల్ అవ్వడానికి లేకపోతే కానీ వర్క్స్ అయితే కనుక 40,000 కోట్ల పైచిలుకు వర్క్స్ నడుస్తున్నప్పుడు నేను విన్నదే 2 నెలల క్రితం ఒక 10,000 మంది వర్కర్స్ ఉన్నారు. అప్పుడు ఇంకొక 15 రోజుల్లో మొత్తం కలిపి ఒక 30 నుంచి 35,000 వర్కర్స్ ఉంటారు. ఖచ్చితంగా యాక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే వారు అక్కడ ఆ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ అప్పటి వరకు ఉండాల్సిందే. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ దగ్గరలో మౌలిక వసతులు కొన్ని కల్పిస్తూ ఉంటారు. ఆబ్వియస్గా మిగిలిన బిజినెసెస్ కూడా నెమ్మదిగా డెవలప్ అవుతుంటాయి. దానికన్నా ముందు అక్కడ ఆఫీసెస్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. కాబట్టి కొద్దిగా టైం తీసుకున్నా కానీ ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా అయితే
సంబంధం లేదు. ఇప్పుడు ఈ రోజుకిను కమింగ్ డేస్కి సంబంధం లేనటువంటి యాక్టివిటీ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే రైతుల గురించి చెప్తున్నారు. అశోక్ అన్న ఈయన సంగతి పక్కన పెడితే మిగతా వాళ్ళు బయటపడరు. అంటే ఇన్నాళ్ళు బెట్టి చేసిన వాళ్ళు లోపలైతే అనుకుంటారు కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎందుకు వచ్చింది అని మనసులో మదన పడుతూ 4 రోజుల తర్వాత ఏమన్నా ఆలోచించుకుంటారేమో చూద్దాం. ఎనీవే అది వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే దే గాట్ ఎవ్రీ రైట్. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటారా, వ్యవసాయం చేసుకుంటారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే అదేంటి గవర్నమెంట్ వాల్యూ 3 అదేంటి పంతానికి పోయి 3 రెట్లే తీసుకుంటారా, తీసుకొని నష్టపోతారా చూద్దాం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వరలక్ష్మి గారు, విజయకిరణ్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, గఫూర్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశం మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.